మెగాస్టార్ చిరంజీవి చిత్రం అనగానే 3 డ్యూయెట్లు 6 ఫైట్లు తప్పనిసరి అనే అభిప్రాయం ఉన్న రోజులవి. ఆ సమయంలోనే ఆయన నటించిన విజేత చిత్రం విడుదలైంది. పేరు విజేత కావడంతో అన్ని ఫైట్స్లోనూ ఆయనే గెలుస్తాడేమో అని అనుకుంటూ కొన్ని అంచనాలతో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది విజేత చిత్రం. ఎందుకంటే అది పూర్తి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం. విధి ఆడే ఆటలో విజేతగా నిలిచిన మధు అనే యువకుని కథ అది. నిజంగా ఇది చిరంజీవికి విభిన్నమైన చిత్రమే. శుభలేఖ సినిమా తర్వాత ఆయన చేసిన మరో మంచి సినిమా. విజేత చిత్రానికి మూలం ఓ బెంగాలీ చిత్రం. అనిల్ గంగూలీ ఆ సినిమాకు దర్శకులు. ఆయనే ఆ చిత్రాన్ని సాహెబ్ పేరుతో హిందీలో తీశారు. అనిల్ కుమార్, అమృతా సింగ్ జంటగా నటించారు అందులో. బెంగాలీ, హిందీ భాషల్లో ఆ సినిమా హిట్ అయినప్పటికీ చిరంజీవితో తెలుగులో తీయడానికి నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆలోచించారు. ఎందుకంటే ఆ కథలో మాస్ అంశాలు ఏమీ ఉండవు, ఫైట్స్ ఉండవు. అంత సాఫ్ట్ రోల్లో చిరంజీవిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని అనుమానం. అయినా పాత్ర నచ్చి చిరంజీవి అంగీకరించారు. ఆయన అభినయానికి ప్రేక్షకులు హారతులు పట్టారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన విజేత చిత్రంలో భానుప్రియ హీరోయిన్గా నటించారు. ఆమెకు రోహిణి డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే హాస్యపాత్ర పోషించిన శ్రీలక్ష్మికి కూడా వేరొకరు డబ్బింగ్ చెప్పడం గమనార్హం. జంధ్యాల దర్శకుడిగా బిజీ అవడంతో ఇక ఆయన బయట చిత్రాలకు రచన చేయరని అందరూ అనుకుంటున్న తరుణంలో విజేత చిత్రానికి మాటలు రాయడం విశేషం. నిర్మాత అల్లు అరవింద్ తనకు స్నేహితుడు కావడమే దీనికి కారణం. ముంబైలో సాహెబ్ షూటింగ్ చేసిన లొకేషన్స్లోనే విజేత అవుట్డోర్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. సినిమాలో 2 ఫైట్స్ ఉన్నాయి. అవి కూడా కథకు కీలకం కావడం గమనార్హం. ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా చర్చ జరిగింది. బెంగాలీ, హిందీ భాషల్లో టైటిల్ హీరో పరంగా ఉండడంతో తెలుగులో చిన్నబాబు అని మొదట పెట్టాలని అనుకున్నారు. అయితే కథ పరంగా ఉంటే బాగుంటుందని ఆలోచించి విజేత అని పెట్టారు. ఈ సినిమాలో అల్లు అరవింద్ తనయులు అర్జున్, వెంకటేష్లు కూడా నటించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి సినిమా ఇదే అన్నమాట. ఇందులో అతను నటి శుభ కొడుకుగా నటించాడు. 1985 అక్టోబర్ 23న విడుదల అయినటువంటి విజేత చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్ర శతదినోత్సవం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో జరిగింది. అయితే పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగి పలుసార్లు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయవలసి వచ్చిందట. పరిస్థితిని గమనించిన నిర్వాహకులు ఉపన్యాసాలు లేకుండా నటీనటులకు జ్ఞాపికలు బహుకరించి ముగించారు. హీరోయిన్ సుహాస్ని జ్ఞాపికలు అందించారు. ఆ తర్వాత మనోరమ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చిరంజీవి, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, కోదండ రామిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ మాస్ క్లాస్ మధ్య నలిగిపోతున్నాను. ప్రపంచపరంగా చూస్తే మాస్ చిత్రాలకే ఆదరణ ఉంటుంది. అవార్డు చిత్రాలకు, క్లాస్ చిత్రాలకు అంత జనాదరణ ఉండదు. మాస్ హీరోకి ఉన్న పాపులారిటీ, లాంగ్విటీ క్లాస్ హీరోలకు ఉండదు. దీనికి నిదర్శనం ఎన్టీఆర్. నాకు మాస్ చిత్రాలంటే చాలా ఇష్టం. అయితే సినిమాలు చూస్తే ఒక కుటుంబంలో అందరి ఆదరణ పొందాలి అంటే విజేత లాంటి చిత్రాలలోనే నటించాలి. ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు చిరంజీవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.